నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. తెలంగాణ శాసనసభ సమావేశాలు 3వ రోజు కొనసాగుతున్నాయి. దీంతో ఇవాళ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నందినగర్లోని తన నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లారు. ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారి సభలో అడుగుపెట్టారు కేసీఆర్. అయితే ఆయన ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు 7 నెలల తరువాత తొలిసారిగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది. అసలు అధికార పార్టీని కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు? చర్చ ఎలా సాగుతుంది? బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ హాజరు కావడంతో మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు? అసలు మైక్ ఇస్తారా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన పరిణామాలు బీఆర్ఎస్ను చతికిల పడేలా చేశాయి అనే చెప్పాలి. అనారోగ్యం కారణంగా గత 2 సమావేశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. ఈ అధికార పార్టీకి ఆయుధం కావాలి అంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీచ్ ఇవ్వాల్సిందేనని విమర్శించేవారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహమంత్రులు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడంపై పదే ప్రస్తావించేవారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి 2 రోజులు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చల్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు వస్తారు అని ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్పై జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.